కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మందితో శ్రమదాన కార్యక్రమం. ములకలపల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్, ఉచిత కంటి వైద్య శిబిరం. దళితులను అవమానించిన ఎమ్మెల్యేలను తక్షణమే సస్పెండ్ చేయాలి. విదేశం ఐక్య వేదిక. వరద బాధితులకు ఏఐటీయూసీ అపన్నహస్తం, ఆటో కార్మికులకు ప్రభుత్వం వరద సాయం పెంచాలి. పేద ధనిక అన్న భేద లేకుండా ప్రతి ఒక్కరు ప్రశాంతతను పొందే ఒకే ఒక్క స్థానం శ్మశాన వాటికే ఒకటేనని 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి అన్నారు. జీవీఎంసీ 69వ వార్డు తుంగం గ్రామంలో ఉన్న శ్మశాన వాటికలో కాకి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మందితో శ్రమదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో కాకి గోవిందరెడ్డి మాట్లాడుతూ, మన ఈ తుంగం గ్రామంలో ఉన్న శ్మశాన వాటిక మొత్తం తుప్పలు పదులు ఎక్కువగా పేరుకుపోవడంతో ఇక్కడికి వచ్చే వారికి చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి దృష్టికి రావడంతో గ్రామ పెద్దలు, ప్రజలు, యువతతో కలిసి శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ప్రభుత్వ నిధుల ద్వారా అభివృద్ధి పరిచే ప్రతి దానిని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్షించుకోవాలని బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. మన బంధువులు కానీ, చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చనిపోతే ఈ శ్మశానంలోకి వచ్చినప్పుడు టూ సైడ్స్కి వెళ్ళడం, గ్రామంలో ఈవేళ ఈ శ్రమదానానికి వచ్చిన తుంగలం, కాపు తుంగలం పెద్దలకి, కుర్రోళ్ళకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రభుత్వ నిధుల్ని తీసుకొచ్చి నిర్మించడమే కాదు, ఇందులో ప్రజల భాగస్వామ్యం చేయకపోతే నిర్మించిన భవనాలు కానీ, నిర్మించిన పార్కులు కానీ, నిర్మించిన శ్మశానాలు కానీ వృధా అయిపోతాయి అనేది ఆలోచనతో, ఇది ప్రజల ఆస్తి, మీ ఆస్తి, మనందరమే ప్రభుత్వం ఎంతైతే నిర్మిస్తుందో, వెచ్చిస్తుందో వాటిని దుర్వినియోగం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా పబ్లిక్ మీద, ప్రజల మీద ఉంది. ఎందుకంటే మీరు కట్టిన పన్నులతో మీకు అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు చేస్తాయి కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందనే ఉద్దేశంతో అది తెలియజేయాలని గ్రామస్తులు, పెద్దలందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఇవాళ ఈ ప్రోగ్రాం పెట్టాం. ఈ ప్రోగ్రామ్ లో అత్యధికంగా పాల్గొన్న గ్రామ పెద్దలకి, ప్రజలకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే అందరూ ప్రభుత్వ ఆస్తుల్ని మన ఆస్తులుగా మన ఆస్తులుగా భావించి ఎటువంటి దుర్వినియోగాలు కాకుండా కాపాడుకుంటే ప్రభుత్వాలకు కూడా ఒక అభివృద్ధి పని చేసిన తర్వాత మరలా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత మరలా కొత్త అభివృద్ధి పని చేయకుండా ఈ ఒక చేసిన అభివృద్ధి కానీ కనీసం 30-40 సంవత్సరాలు కాపాడుకుంటే, ఆ గ్రామ ప్రజలు, ఆ ఏరియా ప్రజలు కాపాడుకుంటే ప్రభుత్వాలకు కూడా బర్డెన్స్ కాకుండా ఉండాలని ఈ అందరూ స్వతంత్రంగా వచ్చి ఈ శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ శ్రమదానంలో పాల్గొన్న మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులకి మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ, అన్ని యువజన సంఘాలకి, అన్ని గ్రామాల సంఘాల వారికి, పెద్దలకి, కుర్రవాళ్ళకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు పనిచేయాలని కర్ణాటక మాజీ ఎంపీ నళిన్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, భాజపా గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు అన్నారు. దేశ ప్రధాని మోదీ జన్మదిన పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జరగనున్న సేవా పక్షోత్సవాల భాగంగా జీవీఎంసీ 75వ వార్డులో బీజేపీ ఎస్సీ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ ములకలపల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో మెగా
మెడికల్ క్యాంపు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రధానిగా ఆయన దేశానికి అందిస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. అన్ని రంగాల్లోనూ దేశాన్ని ప్రగతి బాటలో నడిపిస్తున్న మోదీ ఆశయ సాధనలో ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలన్నారు. మెడికల్ హాస్పిటల్ వారి శిబిరం ద్వారా పేదలకు ఉచితంగా అనేక వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం పేద మహిళలకు, వృద్ధులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పొలిమేర శ్రీను, జిల్లా కార్యదర్శి జ్యోతి, టీడీపీ నాయకులు పులి సురేష్ రెడ్డి, జనసేన నాయకులు కోన చిన్నప్పారావు, ముసలయ్య, వెంకట్రావు, నాగేశ్వరరావు, పెర్ల అప్పారావు పాల్గొన్నారు. బాగా ఫోటో తీసుకుంటారా మేడం మర్చిపోలేదు. కొంచెం నరేంద్ర మోడీ సేవా సప్తాహం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పెద్దగంట్యాడలో మన మొలకల్పల్లి ప్రకాష్ యొక్క ఆధ్వర్యంలో, అలాగే మన మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్, అలాగే ఉచితంగా అందరికి చీరల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మనకి అనుకోకుండా ముఖ్య అతిథిగా నల్ని కుమార్ కటిల్ గారు, కర్ణాటక రాష్ట్ర మాజీ అధ్యక్షులు, అలాగే ఆ ప్రాంతం నుంచి 3 సార్లు బెంగళూరు నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయన రావటం విశాఖపట్నం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క క్యాంప్ కూడా రావటం జరిగింది. ఆయన రావటం మనందరికీ కూడా అదృష్టంగా భావిస్తాను. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం యొక్క కార్యక్రమంలో భాగంగా ఆయన ఒరిస్సా రావటం జరిగింది. పెద్ద ఎత్తున సభ్యత్వ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. అనేక మంది పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపిస్తూ అనేక మంది పార్టీలో చేరుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం కూడా చేస్తాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో ఒక సుపరిపాలన, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సుపరిపాలన, ఈ రెండిటి యొక్క ఆనందం ప్రజలు అనుభవిస్తున్న సందర్భం. అనేక పథకాలు ఇవాళ అమలవుతున్నాయి. అనేక మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సాధికారత సాధించే విధంగా అనేక కార్యక్రమాలను చేస్తున్నాం. త్వరలో మిగతా ఏవైతే కార్యక్రమాలు వాటిని కూడా పూర్తి చేసి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ విధంగా అందరూ కూడా నరేంద్ర మోడీ గారి పరివారంలో సభ్యులుగా కావాలని చెప్పి, అందరూ భారతీయ జనతా పార్టీ సభ్యులు కావాలని చెప్పి ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచాధినేతగా ఎదిగారు. అది కూడా మనందరికీ శుభపరిణామం. అటువంటి ప్రపంచాధినేత ఆధ్వర్యంలో మనం చేరి ఆయన మోడీ పరివారంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ గారు 74వ జన్మదిన సందర్భంగా ఈ రోజు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. భారతదేశంలోనే గర్వించదగ్గ ప్రధానమంత్రి ఆయనకి జన్మదిన సందర్భంగా ఈ రోజు మేము మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, నా జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా సేవా కార్యక్రమాలు చేయాలి. అది కూడా సెప్టెంబర్ 15 నుండి గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు. ఎందుకంటే ఆయనకి కేక్ కటింగ్లు అలాంటివి ఇష్టం ఉండదు. సేవా కార్యక్రమం చేయండి, పేదలకి చీరలు పంచండి, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ, ఐ క్యాంపులు కానీ, అదే విధంగా సేవా కార్యక్రమాలు చేయండి, మొక్కలు నాటడం కానీ, అటువంటివి ఆయనకి ఇష్టం. సో దాంట్లో భాగంగానే ఈ రోజు 22వ తేదీన ఆదివారం నాడు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్ణయించడం జరిగింది. మోడీ గారికి విషయం ఒకటే చెప్పుకోవాలి, కరోనా టైంలో కరోనా 1 కరోనా 2 ఈ రోజు మనం విధంగా బతుకున్నామంటే కారణం ఆయన. ఎందుకంటే కరోనా వేసుకోవాలంటే చాలా మంది భయపడుతుంటేవారు వ్యాక్సిన్ వేసుకునే టైంలో. ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకుంటే ఎక్కడ చచ్చిపోతామని భయపడేవారు. కానీ ఫస్ట్ వ్యాక్సిన్ మోడీ గారు వేసుకోవడం జరిగింది. వేసుకుని ఆయన సోషల్ మీడియాలోని పెట్టడం జరిగింది, ఫేస్బుక్ లాట్లో. అప్పుడు జనాలు అందరూ ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు అపోహలు ఎక్కువగా ఉండి వ్యాక్సిన్ వేసుకుంటే ఎక్కడ చచ్చిపోతామని చెప్పేసి. అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వల్ల ఈ రోజు చాలా దేశాల్లో కరోనా టైంలో మనం ఆదర్శప్రాయంగా నిలిచాం. సో అలాంటి వ్యక్తి ఆ రోజు మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం జరుపుకోవడం భారతదేశం ప్రజలందరూ మనం ఎంతగానో గర్వదైతం ఇస్తాం. ఎందుకంటే అలాంటి వ్యక్తి 100 ఏళ్ళు ఆయుర్వేదంతో ఉండాలని చెప్పేసి ఈ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా పేరు దళితుల ఆరాధ్య దైవం రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును అలాగే దళిత డాక్టర్ పై దాడి చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని తక్షణమే సస్పెండ్ చేయాలని విధ్వంస ఐక్యవేదిక ఏపీ స్టేట్ కౌన్సిల్ డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి స్థానిక ఎస్బిటి హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. విదేశం ఐక్యవేదిక ఏపీ స్టేట్ కౌన్సిల్ కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు మాట్లాడుతూ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితులపై దాడులు దౌర్జన్యాలకు ప్రతీకారంగా రాష్ట్రంలో దళితులందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించి కూటమి ప్రభుత్వానికి విజయాన్ని అందించడంలో దళితుల సహకారాన్ని ఒకసారి గుర్తు చేశారు. గత ప్రభుత్వం లాగే ఈ కూటమి ప్రభుత్వంలో టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు రఘురామకృష్ణరాజు పంతం నానాజీలు 100 రోజుల పాలనలోనే దళితులపై దాడులకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించి వీరిరువులను పార్టీ నుండి ఎమ్మెల్యే పదవుల నుండి సస్పెండ్ చేయాలని మీడియా సమావేశం ద్వారా డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజా సంఘాలు స్థలం పట్టుకుంటుందా ఫోటో తీద్దాం. ఈశ్వరరాజు గారు, బిఎస్ రాజు గారు, వెయ్యల సిద్ధార్థ గారు ఫోటోలు లేవండి. ఒక నిమిషం సార్, అది ప్రారంభంలో దళితుల మీద దమనకాండ చేసిందని ఊరు ఓడ తిరిగి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కంకణం కట్టుకున్న దళిత సంఘాలకి ఇవాళ చేదు అనుభవం ప్రారంభమైంది. ప్రభుత్వం వచ్చి 100 రోజుల సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల మధ్యకి వెళుతున్నటువంటి సందర్భంలో నిన్ననే 2 ఎమ్మెల్యేలు అత్యంత అవమానకరమైనటువంటి చర్యలకు దిగారు. ఇది మంచి ప్రభుత్వం రోజున చెడు కార్యక్రమాలకి రౌడీజానికి దిగారు. ఒకటి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు మంచి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే దాంట్లో భాగంగా ఏలూరుపాడు అనేటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని దౌర్జన్యపూరితంగా అక్కడ ఉన్నటువంటి యువకుల్ని రెచ్చగొట్టి ఈయన ఫ్లెక్సీ తొలగించి వారి చేత నినాదాలు ఇప్పించి అంబేద్కర్ని అవమానించేటువంటి కార్యక్రమానికి ఉడిగెట్టాడు. ఆయన చెప్పే భాష్యం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అక్కడ కొన్ని దేవాలయాలు ఉన్నాయి, దేవాలయాలకు వెళ్ళడానికి అడ్డుగా ఉంది కాబట్టి నేను తీశాను అన్నాడు. మంచిదే, దేవాలయాలకు మేము కూడా వ్యతిరేకం కాదు. దేవాలయాలకి వెళ్ళే వారికి దారి ఇవ్వాల్సిందే. హిందువులు దళితులు కూడా హిందువులే, దానికి మేము వ్యతిరేకం కాదు. అలాగే ఎవరైనా ఫ్లెక్సీ అడ్డు పెడితే ఒక ప్రజాప్రతినిధిగా మీరు చేయాల్సిన పని ఏంటి? ఎమ్మెల్యేలు ఫోన్ చేసి ఎస్ఐకి ఫోన్ చేసి ఏమైనా అక్కడ ఫ్లెక్సీ అడ్డు ఉంది, ప్రజలకు ఆటంకంగా ఉంది, దాన్ని తొలగించండి అంటే చట్టబద్ధంగా వాళ్ళే పెట్టిన వాళ్ళని తీసి వాళ్ళు ఒప్పుకోకపోతే ఒక అధికార ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వ యంత్రాంగమే తొలగించేది కదా. ప్రభుత్వం చేయాల్సిన పని, అధికారులు చేయాల్సిన పని మీరు ఎందుకు చేశారు అంటే మీకు అంబేద్కర్ పట్ల దళితుల పట్ల ఉన్నటువంటి ఏహభావం మీకు గుర్తు చేయాలి. తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు గారు అక్రమంగా కట్టిన ఇల్లుని కూల్చడానికి బుల్డోజర్ తీసుకెళ్తే చంద్రబాబు గారు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు ఇలాంటి పనులు చేయడానికి అధికారులు ఉన్నారు, మీరు వెళ్ళొద్దు అని చెప్పి అదే వార్నింగ్ ఈయన కూడా పనిచేయదా? మరి ఎందుకు ఈ దుందుడుకు పనిచేశాడు? కాబట్టి ఇది ఖచ్చితంగా అంబేద్కర్ అవమానించేటువంటి చర్య.
దళితుల మనోభావాలు, రాజ్యాంగ పరిరక్షణ మనోభావాలు దెబ్బతినే చర్య కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, ప్రభుత్వ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా చేసే విజ్ఞప్తి, రఘురామకృష్ణరాజుని వెంటనే సస్పెండ్ చేయమని. కోయేరు ఆదిమూలం ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు కదా తమరు, ఒక ఆడపిల్ల మీద కేసు ఉందని. ఇది కూడా అలాంటిదే. తక్షణమే రఘురామకృష్ణరాజుని సస్పెండ్ చేయలే ముఖ్యమంత్రి గారు అని విజ్ఞప్తి చేస్తాం. ఇక రెండో అంశం కలవడానికి వచ్చాం. అదే సందర్భంలో మాకు ఇంకో వార్త లైవ్లో కనిపించింది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే పంత నానాజీ గారు రంగరాయ మెడికల్ కాలేజీలో మెడికల్ కాలేజీ సిబ్బంది ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లే గ్రౌండ్ లో బయట వాళ్ళు వచ్చి వీళ్ళకి ఇబ్బందికరంగా కలిగిస్తున్నారు చెప్పి గత నెల రోజులుగా వారు నచ్చజెప్తున్నారు. మీరు రాకండి ఆయన, ఇది ప్రత్యేకించి డాక్టర్లు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ఆట కోర్టు అని చెప్పి వాళ్ళు వినకుండా రోజు తగాదా పెట్టుకుంటూ, నిన్న కూడా తగాదా పెట్టుకొని వీళ్ళు వెళ్ళి పంతం నానాజీ ఎమ్మెల్యే గారికి పోయి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే జనసేన వారి దగ్గర పోయి, అయ్యా అక్కడ ఆ డాక్టరు మిమ్మల్ని నానా మాటలు అన్నాడు, తిట్టాడు అని చెప్పి రెచ్చగొట్టి ఆయన్ని తీసుకొచ్చి ఉసుగొలిపి అక్కడ అడగడానికి వచ్చినటువంటి డాక్టర్ల మీద దాడికి సిద్ధపడ్డారు. ప్రత్యేకంగా దళిత డాక్టరు ఇదిగో లైంజగొడక చంపేస్తా అని పంతం నానాజీ గారు ఒక దళిత డాక్టర్ని హెచ్చరించినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి రౌడీ చర్య. పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మీరు కూడా మీ మంత్రులకి మీ ఎమ్మెల్యేలకి ఆదేశిస్తూ ఉన్నారు. మీ మాటలు అలాగే ఉన్నాయి, అవి మొక్కుబడి మాటలుగా పట్టించుకోవడం అవసరం. దళితుల గురించి మీరు ఏం మాట్లాడినా పట్టించుకోక్కర్లేదని మీ ఎమ్మెల్యేలు మీ నాయకులు అనుకోబట్టే ఈ పంతం నానాజీ అనేటువంటి పెద్ద మనిషి డాక్టర్ మీద చెయ్యి వేసుకుని బండబూతులు తిట్టాడు. ఇది ఖచ్చితంగా కుల వివక్ష, అంటరానితనాన్ని ప్రోత్సహించేది. ఈ కుల వివక్ష దాడికి పాల్పడినటువంటి ఎమ్మెల్యే పంతం నానాజీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాడిని అరెస్ట్ చేయాలి, అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ స్టేషన్ ఏఐబిఈఏ సౌజన్యంతో ఏఐటీయూసీ సహకారంతో ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి గ్రామం ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో ఆటో కార్మికులకు దుప్పట్లు, లుంగీలు, టవల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేష్ మాట్లాడుతూ వరద ముంపునకు గురైన ప్రాంతాల కార్మికులు ఎంతో నష్టపోయారని, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం అరాకొరగా ఉందన్నారు. బుడమేరు ఆక్రమణను తొలగించాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ బుడమేరు ఆపరేషన్ ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా అమలు చేయాలని కోరారు. ఆటో కార్మికులు నష్టపోయింది కొండంతా, ప్రభుత్వ సహాయం గోరంతా అని వెంటనే ప్రభుత్వం ఆటో వాహనాలపై ఉన్న బ్యాంక్ రుణాలను రద్దు చేయాలని, నష్టపరిహారం పెంచాలన్నారు. విశ్రాంత బ్యాంక్ ఉద్యోగుల సంఘ నాయకులు ఎల్లారావు మాట్లాడుతూ ప్రజలకు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నామని, భవిష్యత్తులో కూడా మరింత సహాయం చేయడానికి కృషి చేస్తామన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్రనాథ్, డిప్యూటీ కార్యదర్శి వెంకట సుబ్బయ్య, బ్యాంక్ ఉద్యోగులు, నాయకులు ఎల్లారావు, కొండలరావు, సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కేవి భాస్కరరావు, ఆటో యూనియన్ నాయకులు పి సుబ్రహ్మణ్యం, వెంకచ్చి చారి పాల్గొన్నారు. ధాన్యం అంతా తడిసిపోయింది. మరి దీనికి 10,000 15,000 పరిహారం ఇచ్చేది ఏ మూలకు సరిపడదు. ఒక ఆటోనే కొత్తది కొనాలంటే ₹1,00,000 పైన అవుతుంది, ₹1,50,000. మరి కూడా మా సొంత డబ్బుని వేసుకొని మేము ఈ వరద బాధ్యతలకి కొంతైనా సహాయం చేయాలి. మేము చేసేదేదో 100% ఉంటుందని మేమేం అనుకోవట్లేదు. మాకు తోచిన విధంగా మేము చేయాలని చెప్పి ముందుకొచ్చి వీరి దగ్గర అందరి దగ్గర డబ్బు వసూలు చేసి మొన్న రాజరాజేశ్వరిపేట, సింగనగర్ ప్రాంతాల్లో 250 మందికి మేము సహాయం అందించడం జరిగింది. ఈ రోజున ఇక్కడ ఏఐటీసీ ఆధ్వర్యంలో, సిపిఐ ఆధ్వర్యంలో ఈ ఆటో కార్మికులకి కొంత సహాయాన్ని అందించాలని వారు ప్రతిపాదించినప్పుడు మేము ముందుకొచ్చి ఈ రోజున ఆ కార్మికులకు కూడా సహాయం అందించాం. భవిష్యత్తులో కూడా
బ్యాంకు ఉద్యోగులు కూడా చాలామంది ఈ వరదల్లో ఇబ్బందులు పడ్డారు. వారికి కూడా సుమారుగా ఒక 125 మంది బ్యాంకు ఉద్యోగులు కూడా మేము భవిష్యత్తులో వారికి సహాయాన్ని అందిస్తామని తెలియజేస్తూ ఆటో కార్మికులకు 30 మందికి దుప్పట్లు, లుంగీలు, టవల్స్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. ఇవాళ ఆటో కార్మికులకు జరిగినటువంటి నష్టం అంతా ఇంకా 40% ఆఫ్ విజయవాడ బుడమేరు ముప్పుతోటి విలపించింది. విలపించిన విజయవాడ నగరానికి ఇంకా స్వాతంత్రం చేకూరదు. ఇంతవరకు కూడా ప్రభుత్వం ఆచరణాత్మకమైనటువంటి సహాయ కార్యక్రమాలు, ఆ రుణ సహాయం ఏదైతే ప్రకటించిందో ఆ బాధిత సహాయాన్ని ఇప్పటి వరకు అందచేయలేదు. కాబట్టి మేము సందర్భంగా చేసేటువంటిది తక్షణమే ప్రభుత్వం సహాయం అందచేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఉదాహరణకి ఒక ఆటో పూర్తిగా మునిగిపోతే, నీళ్ళల్లో మునిగిపోయి వారం రోజుల పాటు తేలియాడినటువంటి పరిస్థితుల్లో తీవ్రమైన ఇన్సూరెన్స్ 50% అని చెప్పేసి అనౌన్స్ చేసింది ప్రభుత్వం. కానీ అలాగే ఇన్సూరెన్స్ 50% అంటే మిగతా కనీసం 40-50 వేల రూపాయలు. సిబిఐ ఈడీ కేసులో ముద్దాయిని టీటీడీ చైర్మన్ గా చేస్తే పరిస్థితి ఇలానే ఉంటుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి గ్రామంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో కలిపినటువంటి నెయ్యిని కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చేశావని జగన్పై మండిపడ్డారు. తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో జరిగిన పాపాలు జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతున్నాయని, జగన్ రెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి బచ్చల తీరు దయాల వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందన్నారు. దర్శనాలు, వస్తువులు, నిర్మాణాల విషయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అనేక పాపాలు చేశారన్నారు. అందుకే ప్రజలు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టిన బుద్ధి రాలేదన్నారు. తాడేపల్లి కొంపకి టీటీడీ దేవాలయం నుంచి నెలవారీ వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి కప్పం కట్టారన్నారు. ఇలాంటి పాపకు మాటలు వైసీపీ నాయకులు మళ్ళీ మాట్లాడకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విచారణ చేస్తే ఈ దుర్మార్గుల్ని ఫుడ్ అడల్ట్రేషనే కాదు, చాలా పాపాలు, చాలా దుర్మార్గాలు చేశారు. వెంకటేశ్వర స్వామి అంతరాలయంలో చెప్పులేసుకెళ్ళాడంటే జగన్ రెడ్డి ఎంత దుర్మార్గానికి పాల్పడ్డాడు. జగన్నామాన్ని వైవి సుబ్బారెడ్డి కుటుంబం ఏ విధంగా తిరుమల దేవుడి ప్రాంగణంలో స్తోత్రాలు పాడింది, ఇడుపులపాయలో స్తోత్రాలు పాడింది, తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో కూడా జగన్నామ స్మరణ చేసి 11 సీట్లకి వీళ్ళు పరిమితమైనా కూడా వీళ్ళకి జ్ఞానం కానీ, బుద్ధి కానీ, వాళ్ళ మాటల్లో కానీ ఏ మాత్రం కూడా పశ్చాత్తాపం కానీ, చేసిన తప్పుకి వాస్తవాలు చెప్పకపోవటం కానీ ఇవన్నీ కూడా బట్టబయలవుతూ ఉన్నాయి. చాలా దుర్మార్గంగా రివర్స్ ఎండింగ్ డ్రామాలో దాంట్లో కూడా కోట్ల రూపాయలు తిన్నారంటే ఈ పాపాత్ములు ఏమన్నది. తాడేపల్లి కొంపకి టీటీడీ దేవాలయం నుంచి నెలవారీ ఈ వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి కలిపి ఎంత కప్పం కట్టారు, ఎంత కట్టారు. వైవి సుబ్బారెడ్డి నీకు తెలీదా? నీ కుటుంబం విశాఖపట్నంలో బాక్సైటు, భారతీయ సిమెంటు ఏ విధంగా దోపిడీ చేశారు, వైవి సుబ్బారెడ్డి ఏ విధంగా విశాఖపట్నంలో భూములు కొన్న దాంట్లో నువ్వు నీ పార్ట్నర్స్ అందరూ కలిపి 5 సంవత్సరాలు మొత్తం దోపిడీ చేయలేదా? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వైవి సుబ్బారెడ్డి అక్కడ హైదరాబాద్లో భూములు కొట్టేసి సిబిఐ ఈడీ కేసులో నువ్వు ముద్దాయి కాదా? ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మందితో శ్రమదాన కార్యక్రమం. ములకలపల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్, ఉచిత కంటి వైద్య శిబిరం. దళితులను అవమానించిన ఎమ్మెల్యేలను తక్షణమే సస్పెండ్ చేయాలి, విదేశం ఐక్య వేదిక.
వరద బాధితులకు ఏఐటీయూసీ అపన్నహస్తం, ఆటో కార్మికులకు ప్రభుత్వం వరద సాయం పెంచాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.